అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఉగాది సందర్భంగా మీ అందరూ ఈజీగా చేసుకోగలిగే సూపర్ సింపుల్ బొబ్బట్ల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో మాత్రమే ఈ బొబ్బట్లను మనం చేస్తున్నాం. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎక్కువ ఉండదు అండ్ టైం కూడా ఎక్కువ తీసుకోదు. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ బొబ్బట్లు అంటున్నాను కదా అని చెప్పేసి కొబ్బరి బొబ్బట్లో రవ్వ బొబ్బట్లో చేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి? కాదండి, అచ్చమైన మన ట్రెడిషనల్ బొబ్బట్ల టేస్ట్తోనే ఈ బొబ్బట్లు అనేవి వస్తాయి. 3-4 రోజులు నిలవ కూడా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. జస్ట్ మీరు నేను చెప్పే కొలతలు జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఈ పండక్కి మీరు చిటికలో బొబ్బట్లు చేసేస్తారు. మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల బొబ్బట్ల రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి. అలాగే ఉగాది స్పెషల్ రెసిపీస్ లింక్స్ కూడా ఇస్తాను. పండగ ముందు ఆ రెసిపీస్ని చూసి మీ వీలుని బట్టి మీకు ఇంట్లో ఏది కుదిరితే ఆ రెసిపీస్ అన్ని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ దీనికోసం పిండి నానపెట్టుకుందాం. పిండి నానపెట్టుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ మీరు ఇంట్లో ఉండే ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు, లేదా కప్ అయినా తీసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో కొలుచుకుంటే మీకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 3/4 టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కరిగించిన నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే కూడా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిండిని మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన కాస్త ఆయిల్ని అప్లై చేసి పిండిని 1 గంట పాటు నానపెట్టుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి గంట పాటు పక్కన వదిలేసేయండి. నానపెట్టే టైం లేదు, త్వరగా చేసుకోవాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా పిండిని నానపెట్టుకోండి. పిండి ఎంత ఎక్కువసేపు నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం పూర్ణాన్ని తయారు చేసుకుందాం. పూర్ణం తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఎస్, అవునండి, ఇక్కడ మనం పచ్చి శనగపప్పుకి బదులుగా శనగపిండిని వాడుతున్నాం అనమాట. అయినప్పటికీ కూడా టేస్ట్లో మీకు ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు ఇలా నేను చెప్పినట్టు చేస్తే. శనగపిండిని నేతిలో నిదానంగా చిన్న మంట మీద కనీసం 5 నిమిషాలైనా వేయించాలండి. అప్పుడే ఇందులో ఉండే పచ్చి వాసన అంతా కూడా పోతుందనమాట. కమ్మటి వాసన రావాలి. శనగపిండితో లడ్డు, బర్ఫీ ఎలా చేసుకుంటాం, సో అలా నిదానంగా నేతిలో వేయించాలన్నమాట. 5-6 నిమిషాలకి ఈ వేయించిన శనగపిండి నుంచి మంచి కమ్మటి వాసన వస్తుందండి. పచ్చివాసన అంతా కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. పూర్ణంలోకి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా శనగపిండిని ఎండు కొబ్బరిని కలిపి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఈ పిండిని పక్కకు దించే ముందు 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి అంతా బాగా కలిపేసేసి ఒక ప్లేట్లోకి ఈ శనగపిండి మొత్తాన్ని కూడా వేసుకోండి. ఈ పిండిని పక్కన ఉంచండి. ఇప్పుడు దీనికి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఈ కొలత స్వీట్నెస్కి కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్లు కూడా వేయండి. ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరగపెట్టుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ కరగపెట్టండి. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది, పాకమేం రావాల్సిన పని లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో నలకలు, ఇసుక లాంటివి ఏమైనా ఉంటాయి అని అనుకుంటే కనుక మీరు ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోవచ్చు. నేనైతే వడకట్టట్లేదండి, ఇది ప్యూర్ బెల్లం అనమాట. మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేసి ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఈ పాకంలో శనగపిండి కాస్త ఉడకాలి. పిండి అంతా వన్స్ వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. 5-10 నిమిషాలకి ఇది అంతా కూడా దగ్గరికయ్యి కాస్త చిక్కబడుతుంది అనమాట. నేను కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా చూపిస్తాను. ఏ స్టేజ్లో ఆఫ్ చేయాలో కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ వాటరీ కన్సిస్టెన్సీ నుంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, అంటే మీకు ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతున్నట్టుగా ఉండాలన్నమాట. పాకంలో శనగపిండి ఉడికిస్తున్నాం కాబట్టి బాగా దగ్గరికి అయిపోయేంత వరకు కూడా ఉండకట్టేంత వరకు స్టవ్ మీదే ఉంచకూడదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆపేయాలి. ఇది చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ ఉడికిస్తే కనుక పూర్ణాలు అనేవి చాలా గట్టిగా వచ్చేస్తాయి. బొబ్బట్లు చేసుకోవడానికి వీలుగా ఉండవు. స్టవ్ నుంచి దించే ముందు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని బాగా కలిపేసేసి పక్కకు దించేసేయండి.
మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ చల్లారపెట్టండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఇలా గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీతో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. పూర్ణాన్ని తయారు చేసేసుకున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. పూర్ణం స్టఫింగ్ తయారు చేసుకునేటప్పుడు పాకం ముదిరి గట్టిగా అయితే గనక కాస్త వాటర్ని కాగపెట్టి చల్లారపెట్టి ఆ నీళ్లు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. లేదు పాకం గనక చల్లారిన తర్వాత కూడా కాస్త పల్చగా ఉన్నట్లయితే స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు వెచ్చపెడితే గనక పాకం థిక్నెస్ వచ్చేస్తుంది. సో ఇలా మీరు చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ అయితే గనక ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఈ స్టఫింగ్ని మీకు నచ్చిన సైజులో రౌండ్గా ఉండల కింద చుట్టేసుకుని పెట్టుకోండి. ఈ పూర్ణాలు డ్రై అయిపోకుండా పైన మూత పెట్టి కవర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం నానపెట్టుకున్న పిండిని చూద్దాము. ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేయండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మైదా పిండిలో ఉన్నట్టుగా ఇందులో సాగే గుణం అనేది ఎక్కువ ఉండదు. సో పిండిని బాగా నీట్ చేయాలన్నమాట. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుని నీట్ చేసిన తర్వాత ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ బొబ్బట్ల కింద ఒత్తుకోవాలి. పిండి కాస్త తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని డ్రై అయిపోకుండా మూత పెట్టి కవర్ చేయడం మర్చిపోవద్దు. బొబ్బట్లని ఒత్తుకోవడానికి నేను ఇక్కడ అరిటాకుని వాడుతున్నాను. మీరు బటర్ పేపర్ని కానీ ఆయిల్ కవర్ని కానీ లేదా మిల్క్ ప్యాకెట్ని కానీ యూజ్ చేయొచ్చు. సెంటర్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఉంచండి. పూర్ణాన్ని పిండితో పూర్తిగా కవర్ చేసేయండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్గా కవర్ చేసేసుకుని చేతికి నేతిని అప్లై చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చేత్తో అయితే మీకు ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేకుండా పూర్ణాన్ని అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోగలుగుతారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే కనుక ఇలా చపాతీ కర్రని యూజ్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీ కర్రకి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేస్తే బొబ్బట్టు అంటుకోకుండా ఉంటుంది. చూడండి, బొబ్బట్టు అనేది బాగా పల్చిగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు, మీడియం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్టుని పెనం మీద 2 వైపులా కూడా నేతితో కాల్చుకోండి. బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో కాలిస్తే ఈవెన్గా అన్ని సైడ్స్ కూడా చక్కగా వేగుతుందండి. చూడండి బొబ్బట్టు ఎంత చక్కగా పొంగుతుందో. 2 వైపులా కూడా ఈవెన్గా కాలిన తర్వాత ఈ బొబ్బట్టుని తీసి ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకోండి, లేదా హాట్ బాక్స్లో అయినా పెట్టండి. అప్పుడు మీకు రోజంతా కూడా ఈ బొబ్బట్లు సాఫ్ట్గా ఉండిపోతాయి. బొబ్బట్టుని చేత్తో సపరేట్గా వేయడం కష్టం అనిపిస్తే డైరెక్ట్గా మీరు బటర్ పేపర్ని కానీ ఇలా అరిటాకుని కానీ పెనం మీద వేసి స్లోగా తీస్తే కనుక సపరేట్ అయిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బొబ్బట్లని ఈవెన్గా 2 వైపులా కూడా నేతితో కాల్చుకుని పక్కకు తీసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మన ట్రెడిషనల్ టేస్టీ నేతి బొబ్బట్లని ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు, ఎక్కువ టైం తీసుకోదు. ఎవరి హెల్ప్ లేకపోయినప్పటికీ కూడా ఇలా సింపుల్గా మనం నేతి బొబ్బట్లని ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అనమాట. మరి ఈసారి ఉగాదికి నేను చెప్పినట్టుగా ఈ బొబ్బట్లని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.